చాలా ఈజీగా ఓట్స్ పాయసం కెటిల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ మనం కెటిల్ని ఫిక్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకున్న తర్వాత పవర్ సప్లై అనేది ఆన్ చేయాలి. ఇలా ఆన్ చేయగానే 1 నిమిషానికి మీకు ఘీ మెల్ట్ అవ్వడం కనిపిస్తుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ బ్రోకెన్ క్యాష్యూ నట్స్ వేసుకోవాలి. వేసుకుని 1 నిమిషం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని రేజిన్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మరి మనకి స్టవ్ మీద చేసినట్టు బాగా రోస్ట్ అయితే అవ్వదండి. ఇలా వేయగానే నాకు పవర్ సప్లై అనేది బ్లింక్ అవ్వడం స్టాప్ అయిపోయింది. జనరల్గా మనం ఇది చేసేటప్పుడు కుకింగ్లో అది రెడ్ది బ్లింక్ అవుతూ ఉంటుంది. అప్పుడు కొంచెం నాకు చాలా టెన్షన్ వచ్చింది. ఫస్ట్ టైం నేను చేసిన స్వీట్ ఇందులో ఇదేనండి, ఓట్స్ పాయసం. ఇంకా అటు ఇటు చాలా తిరిగాను, ఏంటి ఇక్కడ కనెక్షన్ దగ్గర లూజ్ అయిందా ఏమైంది అనేసి కొంచెం చాలా టెన్షన్ వచ్చింది. చాలాసేపు వరకు అది ఆన్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే మనకి కెటిల్ లైట్ వెయిట్గా ఉన్నప్పుడు అది ఆన్ అవ్వదన్నమాట. అంటే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతూ ఉంటుంది. ఆ ఫీచర్ అనేది ఇందులో ఉంది. అంటే మనకి ఖరాబ్ అయిపోకుండా ఈ కెటిల్ అనేది ఆ విధంగా ఇచ్చారు. తర్వాత కొన్ని ఓట్స్ కూడా వేసానండి. 1/3 కప్పు వేసి ఇలా మిక్స్ చేశాను. అయినా కానీ ఇంకా రాలేదు. ఇంకా ఇంట్లో ఉన్న అన్ని పవర్ సప్లై దగ్గరికి వెళ్ళి నేను ట్రై చేశాను. అయినా కానీ అది ఆన్ అవ్వట్లేదు. అప్పుడు అనిపించింది సర్లే నెక్స్ట్ మిల్క్ కూడా వేద్దాము, ఇన్ కేస్ ఆన్ అయితే కనుక ఓకే, లేకపోతే స్టవ్ మీద పెట్టేద్దాంలే అన్నట్టుగా అనుకుని నేను మిల్క్ కూడా యాడ్ చేశాను. చేసిన 2 నిమిషాలకి మళ్ళీ అది వెంటనే గ్లో అయ్యింది లైట్. 5 నిమిషాల తర్వాత ఇది చక్కగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. చూసారు కదా, ఒక సైడ్ నుంచి బాయిల్ అవుతున్నట్టు మనకి కనిపిస్తుంది, ఇంకొక సైడ్ అవ్వనట్టు ఉంది. కాకపోతే దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు మనకి. అప్పుడప్పుడు కొంచెం మిక్స్ చేస్తే ఈవెన్గా అంతా కుక్ అవుతుంది. ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. మరి ఇక్కడ నేను పాయసం కొంచెం థిక్గా చేస్తున్నాను. మీకు కొంచెం లూజ్గా కావాలనుకుంటే కనుక మిల్క్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు కుక్ చేసిన తర్వాత బంద్ చేసేయాలి. ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు దాన్ని ఏమీ కదల్చకుండా అలానే వదిలేయండి. ఒక 5 నిమిషాలు అయిపోయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే మన ఓట్స్ అనేది చక్కగా కుక్ అయ్యి ఉంటుంది. ఒక్కసారి దాని అంతటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దాని నుంచి డిటాచ్ చేసేయండి. డిటాచ్ చేసి బయటికి తీసేయవచ్చు. చూసారు కదా, ఎక్కడ మనకి మాడిపోలేదు. ఇలా మనం చేసుకుంటే కనుక మాడిపోకుండా ఈజీగా కూడా క్లీనింగ్ అయిపోతుంది మనకి. అప్పుడప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి, దీన్ని మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ ఇందులో వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకొని కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న బెల్లం ఇందులో వేసుకుని మిక్స్ చేసేసుకుంటే అంతే, ఎంతో డెలిషియస్ స్వీట్ రెడీ అయిపోతుంది. మరి ఫస్ట్ టైం నేను చేసిన స్వీట్ ఇదేనండి. ఇంకా చాలా మంచిగా వచ్చాయి మిగిలిన స్వీట్స్ కూడా. చూసారు కదా, అసలు మనకి ఎక్కడ మాడిపోకుండా చాలా నీట్గా వచ్చింది. అసలు మనకి స్టవ్ మీద చేస్తే ఎంత టేస్టీగా వస్తుందో అంత టేస్టీగా అనిపించింది నాకు ఇందులో. చాలా చాలా టేస్టీగా ఉంది. చూసారు కదా, రిచ్ క్రీమీ లాగా అనిపిస్తుంది. ఇక్కడ నేను మిల్క్ ఫుల్ క్రీమ్ మిల్క్ యూస్ చేశానండి. ఇలా మనం ఫుల్ క్రీమ్ మిల్క్ యూస్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీగా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోతుంది. నెక్స్ట్ రెసిపీ చూద్దాం. ఇప్పుడు సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దాం. ఇది కూడా చాలా త్వరగా అయిపోయిందండి. ఫస్ట్ నేను ఓట్స్ ట్రై చేశాను, తర్వాత ఈ సేమియా పాయసం చేశాను. ఈ రెండు చాలా చాలా టేస్టీగా అనిపించాయి. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి నోట్ చేసుకోండి. ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మన కెటిల్లో ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ వరకు ఘీ వేసుకోవాలి. ఘీ వేసుకున్న తర్వాత పవర్ సప్లై అనేది ఆన్ చేయాలి. ఎంటీగా అయితే ఆన్ చేయకుండా ఉంటే మంచిది, మనకి లాంగ్ టర్మ్లో కూడా మంచిగా పనిచేస్తుంది ఇది. ఘీ వేసుకున్న తర్వాత కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కొన్ని క్యాష్యూ నట్స్, ఇంకా కొన్ని ఆల్మండ్స్, ఇంకా రైసిన్స్ అవన్నీ వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. మరి మనకి స్టవ్ మీద అయ్యినట్టు బాగా రోస్ట్ అయితే ఇందులో అవ్వదు, కొంచెం లైట్గానే అవుతుంది. ఇవి వేసుకుని ఒక్కసారి మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇది 1 లేదా 2 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని సేమియాలు వేసుకోవాలి. అంటే ఒక 3-4 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి వేసుకుని ఒక్కసారి మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకి లైట్ వెయిట్ లాగా ఉంటే కనుక కంటైనర్ ఆటోమేటిక్గా రెడ్ లైట్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అలాంటప్పుడు మీరు టెన్షన్ పడవసరం లేదు. ఇలా మిల్క్ కానీ వాటర్ కానీ ఏదైనా బాయిలింగ్ వేసినప్పుడు మళ్ళీ ఆ వెయిట్కి అది ఆటోమేటిక్గా స్విచ్ ఆన్ అవుతుంది.
ఇలా వేసిన తర్వాత ఒక్కసారి మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. మిల్క్ వేసిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా ఇందులో వేసుకోవాలి. ఈ రెండు వేసిన తర్వాత మరి అలా వదిలేయకూడదు, ఎందుకంటే సగ్గుబియ్యం వేసిన తర్వాత కొంచెం స్టిక్కీగా కింద సెటిల్ అయిపోతుంది కాబట్టి మనం అప్పుడప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేశానండి నేను, ఎందుకంటే ఫుల్ క్రీమ్ తీసుకున్నప్పుడు కింద కంటైనర్కి కొంచెం అతుక్కుపోతుంది, మాడిపోతుంది కాబట్టి కొంచెం మిల్క్ని డైల్యూట్ చేశాను. తర్వాత ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత మూత పెడితే మనకి 5 నుంచి 8 నిమిషాల్లోపు ఇది చక్కగా బాయిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, ఇలా బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మూత తీసి మరొకసారి దీన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని అలాగా 2-3 నిమిషాలు దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో చాలా త్వరగా అయిపోయింది సేమియా అనేది, ఎక్కువ టైం పట్టలేదు. చూసారు కదా, ఒక సైడ్ మనకి బాయిల్ అవుతూ ఉన్నట్టు కనిపిస్తుంది, అందుకని అప్పుడప్పుడు మనం మిక్స్ చేసుకుంటే కనుక మనకి ఈవెన్గా కుక్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే మనకి సేమియాలు మంచిగా కుక్ అయినాయి కదా, చూపిస్తాను మీకు ఒకసారి. చూసారు కదా, చక్కగా ఈవెన్గా కుక్ అయినాయి అన్నీ. ఇలా అయిపోయిన తర్వాత మనం పవర్ సప్లై అనేది బంద్ చేసేయాలి. బంద్ చేసి పక్కన పెట్టుకున్న ఇలాచి ఇందులో వేసేసుకుని మూత పెట్టుకుని మరొక 5 నిమిషాల పాటు మనం దీన్ని కదిలించకుండా అలానే వదిలేయాలి. అలా ఉంచేస్తే కనుక ఆ హీట్కి ఇంకాస్త మంచిగా కుక్ అవుతుంది. మరి ఏ వంట చేసినా కానీ వెంటనే మనం దాని నుంచి తీసేయకూడదు, ఒక 5 నిమిషాలు మనం దీనికి రెస్ట్ ఇవ్వాలి. ఇలా ఇలాచి వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. మరి మీరు షుగర్ వేయాలనుకుంటే కనుక బాయిలింగ్ అయినప్పుడు షుగర్ వేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ షుగర్కి బదులుగా నేను బెల్లం యూస్ చేస్తున్నాను. మరి వేడివేడిగా ఉన్నప్పుడు బెల్లం వేస్తే కనుక మిల్క్ అనేది పగిలిపోతుంది కాబట్టి నేను వేడిగా వేయట్లేదు. తర్వాత కొద్దిగా సాఫ్రాన్ కూడా వేసుకున్నాను ఇక్కడ. అది వేసుకొని 1 నిమిషం పాటు దీన్ని మిక్స్ చేసుకున్నాను. కొంచెం చల్లగా అయిపోయింది అంటే లైట్గా లూక్ వామ్గా ఉన్నప్పుడు మనం జాగరీ అనేది మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన సేమియా పాయసం రెడీ అయిపోతుంది. మరి మన స్టవ్ మీద చేసుకున్నప్పుడు ఎలా వచ్చిందో ఆ విధంగానే అనిపించిందండి నాకు. ఇంకా చెప్పాలంటే అంతకన్నా చాలా చాలా టేస్టీగా అనిపించింది ఇదొకటి. ఇంకా ఓట్స్, మరి ఎవరి దగ్గర అయితే ఇలా మల్టీపర్పస్ కెటిల్ ఉందో అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు టిప్స్ ఫాలో అయితే కనుక మీకు కింద మాడిపోకుండా చాలా మంచిగా కుక్ చేసుకోవచ్చు. మరి క్లీనింగ్ కూడా ఇది చాలా ఈజీ అండి, చాలా కష్టం కాదు. నేను ఎండింగ్లో మీకు చూపిస్తాను. చూసారు కదా, అస్సలు కొంచెం కూడా మనకి మాడిపోకుండా ఇలా వచ్చేసింది. ఆ విధంగా రావాలంటే అప్పుడప్పుడు మనం మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్వీట్ కూడా రెడీ అవుతుంది. దాంతోపాటు మన గిన్నె కూడా మాడిపోకుండా నీట్గా ఉంటుంది. మరి కుక్ చేసిన వెంటనే దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని క్లీన్ చేసుకుని పెట్టేసుకుంటే కనుక నెక్స్ట్ యూస్కి మంచిగా పనికి వస్తుంది. ఇక్కడ సేమియా చూసారు కదా, చక్కగా మనకి కుక్ అయింది. మన స్టవ్ మీద ఏ విధంగా చేసుకుంటే వస్తుందో అదే విధంగా వచ్చింది. మరి నెక్స్ట్ స్వీట్ చూద్దాం. ఇప్పుడు గోధుమ రవ్వతో హల్వా చేసుకుందామండి. ఇది కూడా ఈ కెటిల్లో చాలా మంచిగా వచ్చింది. మీరు స్కిప్ చేయకుండా దీన్ని లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా చేసుకోవాలో. ఇక్కడున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు మనం కెటిల్ తీసుకుని దీని మీద ఫిక్స్ చేసుకోవాలి. బెల్లం తీసుకున్నామండి. 1 కప్పు బెల్లానికి 1 కప్పు దలియా తీసుకున్నా, ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఈ 2 ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకున్నాను. చూడడానికి ఇది మీకు పెద్దగా అనిపిస్తుంది, కాకపోతే ఇది పెద్దగా ఏం లేదు. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఫస్ట్ మనం బెల్లం వేసుకోవాలి. ఇందులో బెల్లం వేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని బెల్లాన్ని మరిగించుకోవాలి కొంచెం, ఎందుకంటే ఇందులో కొంచెం ఇంప్యూరిటీస్ ఉంటాయి కాబట్టి అది ఫిల్టర్ అవుట్ చేసుకోవాలి. కాబట్టి ఇలా మనం చేస్తున్నాం. ఇన్ కేస్ మీ దగ్గర షుగర్ సిరప్ అనేది రెడీగా ఉంటే మరి అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, అది కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఈ పవర్ సప్లై అనేది దీనికి ఫిక్స్ చేసి ఆన్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తారు కదండి, ఇది గ్లో అవుతుంది. మనం ఇక్కడ ఆన్ చేయగానే మనకి ఇది గ్లో అవుతుంది. ఇలా ఒక పెట్టిన 5 నిమిషాలకి మనకి చక్కగా ఇదంతా హీట్ అవుతుంది, మెల్ట్ అవుతుంది. చూసారు కదండి, బెల్లం అంతా కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది. ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఇది ఒకసారి బంద్ చేసుకోవాలి.
బంద్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టి ఫిల్టర్ చేసుకోవాలి దీన్ని. ఇలా ఒక స్టీల్ గిన్నె ఇంకొక ఫిల్టర్ లాంటిది పెట్టుకుని దీన్ని ఫిల్టర్ అవుట్ చేసేయాలి. ప్యూరిటీస్ ఉన్నాయి కొన్ని, ఇలా చేస్తే కనుక ఇవన్నీ మనం తీసేయవచ్చు. డైరెక్ట్గా వేస్తే కనుక ఇవి కూడా వచ్చేసి కొంచెం మట్టిలాగా తగులుతుంది కాబట్టి నేను ఫిల్టర్ అవుట్ చేశాను. దీన్ని నీట్గా క్లీన్ చేసుకుని ఒక క్లాత్తో వైప్ చేసుకుని తీసుకొస్తాను. చూస్తారు కదండి, నీట్గా కెటిల్ని క్లీన్ చేసుకుని వైప్ చేసి తీసుకొచ్చాను. తర్వాత మళ్ళీ దీని మీద పెట్టి ఫిక్స్ చేయండి. చేసిన తర్వాత మనం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఘీ వేసుకోవాలి. ఘీ వేసుకున్న తర్వాత పవర్ సప్లై ఆన్ చేయాలి. చూసారు కదా, ఇలాగ ఘీ ఒక్కసారి మనకి మెల్ట్ అయిపోయిన తర్వాత మనం కొన్ని క్యాష్యూ నట్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని రేజిన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలండి. మరి మనకి స్టవ్ మీద చేసినట్టు బాగా రోస్ట్ అవ్వదు. ఇప్పుడు మనం గోధుమ రవ్వ యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, మరీ పెద్దవి తీసుకోలేదు, బాగా చిన్నగా ఉన్నది తీసుకోలేదు, ఈ విధంగా ఉన్నది యాడ్ చేస్తున్నాను నేను. ఇందులో వేసి 1 నిమిషం దీన్ని ఫ్రై చేసుకోవాలి. యాడ్ చేసుకోవాలండి. నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను కదా, ఇప్పుడు 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ గోధుమ రవ్వ వేసిన తర్వాత ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి దీన్ని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. చూసారు కదండి, మంచిగా మనకి కుక్ అవుతుంది. ఇలా మూత తీసి మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అప్పుడప్పుడు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. మరి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బెల్లం సిరప్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చేసుకుని ఇంకొంతసేపు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెడుతున్నానండి. మూత పెట్టి మరొక 5 నిమిషాలు దీన్ని కుక్ చేసుకుందాం. మరి ఇది బాగా పైకి వచ్చేస్తుందండి. మరి లాస్ట్కి వచ్చేసరికి కొంచెం మనకి వాటర్ ఉన్నప్పుడే మనం దీన్ని స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్విచ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలాంటి కిచెన్ నాప్కిన్ ఒకటి తీసుకోవాలి. మనం మూత తీసి ఇలాగ పెట్టేసి ఒకసారి మనం దీన్ని క్లోజ్ చేసేయాలి. 15 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి మనం మూత ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, వాటర్ అంతా కూడా చక్కగా అబ్జర్వ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక స్పూన్ తీసుకుని నీట్గా అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి దాన్ని పక్కకి తీసేసుకోవాలండి. పక్కకి తీసి పెట్టుకుని ఇందులో కొద్దిగా మనం ఇలాచీ పౌడర్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మీకు ఇది చాలా టేస్టీగా కావాలనుకుంటే కనుక ఘీ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ తీసుకోండి. ఒక 1/2 కప్ వరకు తీసుకోండి. ఇక్కడ కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసానండి. తర్వాత చిన్న టేబుల్ స్పూన్తో కొద్దిగా ఘీ వేసుకున్నాను. తర్వాత ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం సర్వింగ్ బౌల్లో వేసుకుని పైన నట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దలియా హల్వా రెడీ అయిపోతుందండి. చూసారు కదా, అసలు మనకి ఏమీ మాడలేదు. ఇలా కొన్ని ట్రిక్స్ మనం యూస్ చేసి చేసుకుంటే కనుక మనకి స్టవ్ మీద ఏ విధంగా వస్తుందో అదే విధంగా మనం చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మరి ఇది మీకు బాగా స్వీట్గా కావాలంటే మరి బెల్లం కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. నేనైతే 1 కప్పే తీసుకున్నాను. మరి ఇది కావాల్సిన దానికన్నా స్వీట్ కొంచెం తక్కువే ఉంది. మీకు స్వీట్ కరెక్ట్గా కావాలనుకుంటే 1.5 కప్ వరకు బెల్లం తీసుకోండి, అప్పుడు మంచిగా వస్తుంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.